ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ గదిలో ఒక రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ ఒక చిన్న ఇత్తడి గ్లాస్తో కానీ రాగి గ్లాస్తో కానీ నీరు ఉంచుతాం సహజంగా పూజ గదిలో. ఈ పూజ గదిలో ఎందుకు నీళ్లు ఉంచుతారు, దాని ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి చూద్దాం. మన ఇంటి పూజ గదిలో నీళ్లు ఉంచటం ఒక సాధారణ అలవాటు మాత్రమే కాదు, దాని వెనుక లోతైన ఆధ్యాత్మికత తెలుసుకుందాం. నైవేద్యం, దాని పవిత్రత. ప్రతిరోజు పూజ సమయంలో స్వామివారికి నైవేద్యం సమర్పించటం సంప్రదాయం. ఎంగిలి పడని ఆహారాలు, పండ్లు వంటి వాటిని దేవుడికి సమర్పించవచ్చు. అలాగే పూజ గదిలో మట్టి పాత్ర లేదా రాగి పాత్రలో నీళ్లు నింపి ఉంచడం చాలా మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. మంత్రాల శక్తిలో ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని మనకు ఇష్టమైన దైవం యొక్క మూల మంత్రాన్ని జపించాలి. అప్పుడు మనం చెప్పే ఎనర్జీ ఆ నీటిలో కలుస్తుంది. నీటిని త్రాగడం ద్వారా శరీర మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతారు. దీపారాధన, గంట శబ్దం యొక్క ప్రాముఖ్యత. పూజ సమయంలో దీపారాధన చేసి తెలిసిన దైవ గీతాలను పాడుతూ పూజ చేయవచ్చు. అలాగే పూజ సమయంలో గంట మోగించడం కూడా ముఖ్యమే. గంట మధురమైన శబ్దం చెడు శక్తులను తొలగిస్తుంది, దైవీ శక్తిని ఇంట్లో నిలిపి ఉంచుతుంది. ఆగమార్థాంతు దేవానాం గమనార్హంతు రాక్షసాం కురు గంటారవం కుర్యాత్ అంటారు. అంటే చెడు శక్తులను బయటికి పంపించి దైవిక శక్తిని ఆహ్వానిస్తూ అని ఒక శబ్దాన్ని చేయటం, అది మన నమ్మకం. పూజలో ఉపయోగించకూడని పదార్థాలు కూడా తెలుసుకుందాం. పూజలో ఇనుప వస్తువులను ఉపయోగించకూడదని శాస్త్రానికి చెందినదిగా భావిస్తారు. అందువల్ల అది సానుకూల శక్తులను ఆకర్షించదని అంటారు. దాని బదులుగా వెండి, రాగి, ఈయం పూసిన పిత్తడి, మట్టి పాత్రలు, ఇత్తడి అంటే వంటి వాటిని ఉపయోగించటం మంచిది. నీటిని ఎలా ఉపయోగించాలి? ప్రతిరోజు పూజ సమయంలో చిన్న పాత్రలో నీళ్లు ఉంచి పూజ చేయాలి. తరువాత రోజు ఆ నీటిని ఇంటిపై కప్పు లేదా బయట పారేయాలి. ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులు ఇంటి దగ్గరకు దరిదాపుల్లో కూడా రావు, మంచి శక్తులు ఇంట్లో నిలుస్తాయి అని ఐతిహ్యం చెబుతుంది. 5 భూతాల శక్తి పొందే రహస్యం. పూజా సమయంలో 5 భూతాలు కలిస్తే వాటి శక్తి మనకి లభిస్తుంది. అవే ఆకాశం, పూజ గదిలో ఉన్న ఖాళీ స్థలం, భూమి మనలను నిలబెట్టే నేల, అగ్ని మనం వెలిగించే దీపం, గాలి దీపంలో ఉన్న గాలి, నీరు మనం ఉంచే నీరు. అందుకే పూజ గదిలో నీళ్లు ఉంచటం ఎంతో ముఖ్యమైనది. ఈ విధంగా నీళ్లు ఉంచటం ద్వారా 5 భూతాల శక్తి మనకి లభిస్తుందని ఆధ్యాత్మిక నమ్మకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.